ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మన టీవీ స్క్రీన్ పై తన చావుకు భార్య అత్త మామలే కారణం అంటూ ఒక వ్యక్తి హుస్సేన్ సాగర్ లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన లేక్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు చెప్తున్న ప్రకారం మార్కాపురానికి చెందిన సీతారామరెడ్డి రేణుక దంపతులు బాచుపల్లిలో నివాసం ఉంటున్నారు. ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. గతంలో భార్య రేణుక ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైన వ్యక్తితో ఇంట్లో నుంచి వెళ్ళిపోయి కొద్ది రోజుల తర్వాత వచ్చింది. అప్పటి నుంచి ఆమె ఇంట్లోనే ఉంటుంది. అయితే గత జనవరి నెల 24న మళ్ళీ అదృశ్యమైంది. సో వాళ్ళ లవర్తో వెళ్ళిపోయింది. భార్య కనిపించకుండా పోవడంతో ఆమె తల్లిదండ్రులు బాచుపల్లికి వచ్చి ఇక్కడే ఉంటున్నారు. అత్తమామలు ఆదివారం పిల్లలను తీసుకొని సొంత ఊరు నంద్యాలకు వెళ్ళిపోయారు. తీవ్ర మనస్తాపానికి గురైన సీతారామరెడ్డి ఆదివారం సాయంత్రం హుస్సేన్ సాగర్లో దూకాడు. సో సోమవారం ఉదయం నుంచి హైడ్రా లేక్ పోలీసులు గాలించగా సాయంత్రం మృతదేహం బయటపడింది. తన చావుకు భార్య అత్తమామలే కారణమని సూసైడ్ లెటర్ కూడా రాశాడు సీతారామరెడ్డి. నిజంగా సీతారామరెడ్డి రాసిన ఆ లెటర్ చదివిన వాళ్ళకి నిజంగా కన్నీటి పర్యంతం అయిపోతారు. తన భార్యకి ఒకరితో కాదు, ఇద్దరితో కాదు, దాదాపుగా 6 మందితో వివాహిత సంబంధం ఉందని నిర్ధారించుకున్న సీతారామరెడ్డి అనంతలోకాలకు వెళ్ళిపోయాడు. పిల్లల గురించి కూడా ఆలోచించకుండా, నాకు తెలియకుండా సో మల్టిపుల్ అఫైర్స్ మెయింటైన్ చేస్తుందని ఆ లెటర్లో రాశాడు సీతారామరెడ్డి. సో మార్కాపురానికి చెందిన సీతారామరెడ్డి జియోలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నారు. అండ్ వాళ్ళ భార్య రేణుక కూడా అదే కంపెనీలో వర్క్ చేస్తున్నారు. సో గత కొద్ది రోజులుగా వాళ్ళిద్దరి మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయి. 2018లో వీరిద్దరికి పెళ్ళయింది. అంగరంగ వైభవంగా పెళ్లి చేశారు హైదరాబాద్లో. దాని తర్వాత ఇద్దరు చాలా అన్యోన్యంగా ఉంటున్నారు. దాని తర్వాత కొద్ది రోజుల తర్వాత పిల్లలు. సో వీళ్ళు ఏదన్నా ఫంక్షన్లు, ఏదన్నా కార్యక్రమాలు ఉంటే సొంతూరు వెళ్ళి రావటం, ఇటు వాళ్ళ సీతారామరెడ్డి వాళ్ళ అత్తగారు ఊరు నంద్యాల వెళ్ళి రావటం, లేకపోతే సీతారామరెడ్డి సొంతూరు మార్కాపురానికి రావడం, అంతా సాఫీగా జరుగుతుంది. ఒక్కసారిగా ఏమైందో తెలియదు కానీ తనకి ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన వ్యక్తితో రేణుక చాలా క్లోజ్గా చాట్ చేస్తుంది గత కొద్ది రోజులుగా. సో దాని తర్వాత సీతారామరెడ్డి తను ఎప్పుడూ ఫోన్ చూడటం గమనించిన సీతారామరెడ్డి వెంటనే ఆ అమ్మాయికి చెప్పే ప్రయత్నం చేశాడు. సో ఇది కాదు లైఫ్ అంటే, ఫ్యామిలీ కదా మన లైఫ్, పిల్లల్ని ఏం చేద్దాం అని చెప్పి మాట్లాడే ప్రయత్నం చేశాడు. అయినా సరే భార్య రేణుక వినలేదు. సో తనే స్వర్గం అనుకొని, నీ దగ్గర దొరకని సుఖం నాకు వాడి దగ్గర దొరుకుతుందంటూ ఆ భార్య రేణుక చెప్పిన మాటలు విని నిజంగా ఒక్కసారిగా కన్నీటి పర్యంతం అయ్యాడు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఇంట్లో నుంచి 3 సార్లు వెళ్ళిపోయింది. రాత్రికి రాత్రే తన ప్రియుడితో జంప్ అయిన తర్వాత బాచుపల్లి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేద్దాం అనుకున్నాడు. కానీ కుదరలేదు. ఎందుకంటే ఏం జరిగింది అంటే, మళ్ళీ నా భార్య వేరే ఒకరితో వెళ్ళిపోయింది అని చెప్పడం తనకి ఇబ్బంది అయ్యి మానసికంగా కృంగిపోయి తను ఇంట్లోనే ఉండటం జరిగింది. తర్వాత తెలిసిన వాళ్ళ త్రూగా ఆ యొక్క లొకేషన్ తెప్పిస్తే ఆ అమ్మాయి లొకేషన్ ట్రేస్ అవుట్ చేసి దాని తర్వాత మళ్ళీ ఆవిడకి ఫోన్ చేసి ఇన్స్టాగ్రామ్లో ఫోన్ చేసి రమ్మనడం జరిగింది. సో వచ్చిన తర్వాత మళ్ళీ చెప్పే ప్రయత్నం చేశాడు. రేణుక ఇది కాదు, ఇలా చేయడం తప్పు, ఇంకొకసారి ఇలాంటి తప్పు చేయకు అని చెప్పాడు. అప్పటికే సీతారామరెడ్డి బాగా కుంగిపోయాడు. తన ఫోన్లో అశ్లీల వీడియోలు ఏవైతే ఉంటాయో అవన్నీ తాను చూశాడు. దాదాపుగా 2-3తో ఉన్నాయి. అండ్ సెకండ్ టైం ఎప్పుడైతే ఇది జరిగిన నెల తర్వాత మళ్ళీ వాళ్ళ ఆవిడ ఇంట్లోంచి వెళ్ళిపోవడంతో ఏం చేయాలో అర్థం కాక వాళ్ళ అమ్మా నాన్నకు చెప్పాడు. సో వాళ్ళ అమ్మా నాన్న హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్ వచ్చిన తర్వాత వాళ్ళ ఏదైతే సీతారామరెడ్డికి పుట్టిన పిల్లలను చూసుకుంటున్నారు, వాళ్ళని స్కూల్కి పంపించడం, ఇలాంటి కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. సో రోజులు గడుస్తున్నాయి. అయినా భార్య రేణుక రాలేదు. సో ఎప్పటికైనా వస్తదిలే అనే ఒక హోప్తో సీతారామరెడ్డి ఉన్నారు. పిల్లలు ప్రతిరోజు అమ్మ ఎక్కడ, నాన్న అమ్మ ఎక్కడ అంటుంటే సీతారామరెడ్డి ఆయన హృదయం నిజంగా చలించిపోయిందని చెప్పాలి. సో అలాంటి సిచ్యువేషన్లో ఈ యొక్క భార్య రేణుక వాళ్ళ తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పాడు. సో ఇలా జరిగింది,
మరి ఏంటి అని అంటే నీ వల్లే, నువ్వు డొమెస్టిక్ వైలెన్స్ చేయడం వల్లే, నువ్వు గృహహింస పెట్టడం వల్లే ఆ పిల్ల ఇలాంటి నిర్ణయం తీసుకుందని వాళ్ళు కూడా చాలా కోపంగా బదిలిచ్చారు. సో దీంతో ఏం చేయాలో అర్థం కానటువంటి సీతారామరెడ్డి అప్పుడే మనస్తాపానికి గురయ్యాడు. దాని తర్వాత చనిపోదాం అనుకున్నాడు. కానీ పిల్లలు ఉన్నారు, మళ్ళీ పిల్లలు అన్యాయం అయిపోతారు అని చెప్పి ఆగిపోయాడు సీతారామరెడ్డి. సో ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ మూడోసారి కూడా ఆవిడ తనకి ఇన్స్టాగ్రామ్లో పరిచయమైనటువంటి వ్యక్తి కోసం, ఆ అమ్మాయి తన శారీరక సుఖం కోసం బయటికి వెళ్ళడంతో మనస్తాపానికి చెందిన సీతారామరెడ్డి అనంతలోకాలకు వెళ్ళిపోయాడు. ఏం చేయాలో అర్థం కాక హుస్సేన్ సాగర్ దగ్గరికి వెళ్ళి అక్కడే ట్యాంక్ బండ్లో దూకి అనంతలోకాలకు వెళ్ళిపోయాడు. ఏం చేయాలి భార్య రేణుకని ఈ కేసులో? ఇద్దరు పిల్లలున్నారు, మంచి హస్బెండ్, ఎలాంటి తాగుడు లేదు, సిగరెట్ అలవాటు అంతకన్నా లేదు, బయట చెడుతిరులు తిరగడం అలా అంతకన్నా లేదు. భార్యే సర్వస్వం అనుకున్నాడు, పిల్లలే సర్వస్వం అనుకున్నాడు, పిల్లలే కావాలనుకున్నాడు. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఒకరు కాదు, ఇద్దరు కాదు, దాదాపుగా 6గురితో తన ప్రైవేట్ వీడియోలు తన ఫోన్లో చూశాడు సీతారామరెడ్డి. అదే విషయాన్ని తన లెటర్లో కూడా రాశాడు. సో ఇవన్నీ తెలిసే, తన అక్రమ సంబంధాలన్నీ తెలిసే నాకు అంటగట్టారంటూ వాళ్ళ అత్తామామల పైన ఆరోపణ చేశాడు సీతారామరెడ్డి. నిజంగా లాస్ట్లో కూడా చెప్పకపోవేమో, చనిపోయే ముందు కూడా అత్తమామల్ని లేకపోతే ఆవిడని బ్లేమ్ చేసే వ్యక్తి కాదు సీతారామరెడ్డి. ఎందుకంటే జరిగిన సిచ్యువేషన్ చూస్తుంటే పిల్లలు, ఫ్యామిలీ, ఆవిడ మారితే చాలనుకున్నాడు. కానీ ఇంకా ఇంకా ఆవిడ ఇబ్బంది పెట్టడం, 1 కాదు 2 సార్లు కాదు 3 సార్లు ఆవిడ తన ప్రియుడితో లేచిపోయి మళ్ళీ ఇంటికి రావడంతో సో ఏం చేయాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్లో మనస్తాపానికి గురైన సీతారామరెడ్డి హుస్సేన్ సాగర్లో ట్యాంక్ బండ్ దగ్గర దూకి చనిపోయాడు. హైడ్రా పోలీసులు, లేక్ వ్యూ పోలీసులు వీళ్ళందరూ పొద్దున్నే నుంచి దాదాపుగా సాయంత్రం వరకు గాలించగా సీతారామరెడ్డి మృతదేహాన్ని బయటకు తీశారు. సో బయటకు తీసిన తర్వాత అక్కడ గట్టు మీద ఉన్న ఒక పేపర్ చూస్తే తాను రాసిందే అని వెల్లడైంది. సో తర్వాత అతను ఎవరు ఏంటని ఆరా తీయగా జియో కంపెనీలో ఒక సాఫ్ట్వేర్ నెట్వర్క్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాడు. ఇతను దాదాపుగా నెలకి 70,000 రూపాయల శాలరీ వస్తుంది. సో ఇతనికి ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవని కూడా పోలీసులు కన్ఫర్మ్ చేశారు. అలాంటి వ్యక్తి అనంతలోకాలకు వెళ్ళడంపై నిజంగా సభ్య సమాజం తలదించుకునే పరిస్థితి. సో వాళ్ళ వైఫ్ వీడియోలు చూసి తట్టుకోలేకే ఇలా బలవన్మరణానికి పాల్పడ్డాడంటూ పోలీసులు నిర్ధారించారు. అయితే ఇక్కడ సీతారామరెడ్డి మానసికంగా కృంగిపోవడానికి మరొక కారణం ఏంటంటే, ఏదైతే తాను వాళ్ళ వైఫ్ ఇంట్లోంచి వెళ్ళిపోయిన తర్వాత పిల్లలే సర్వస్వం ఇంట్లో ఉంటున్నప్పుడు తాను ఎట్టి పరిస్థితుల్లో బ్రతకూడదు అనే సిచ్యువేషన్లో తన పిల్లల్ని చూసి ఆగాడు. తన పిల్లలు ఉన్నారు, తర్వాత మళ్ళీ ఇబ్బంది పడతారు అని ఒక్క సిచ్యువేషన్లో ఆగాడు. కానీ నంద్యాల నుంచి వచ్చినటువంటి రేణుక తల్లిదండ్రులు ఇక్కడ పిల్లలుంటే కరెక్ట్ కాదు. సో అంటే ఆల్రెడీ వాళ్ళకి ముందే తెలుసు ఈ భార్య రేణుక వ్యవహారం, తన ఇల్లీగల్ రిలేషన్షిప్స్ ఇవన్నీ కూడా ఎప్పుడో తెలుసు. దానికోసం ఆ పిల్లల్ని కూడా ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోయింది. సో సెలవులు ఇస్తారు, ఇబ్బంది ఏం లేదు, స్కూల్కి సెలవులు ఇచ్చారు, సో పిల్లల్ని మేము చూసుకుంటామని చెప్పి ఆ యొక్క ఇద్దరు పిల్లల్ని భార్య రేణుక వాళ్ళ తల్లిదండ్రులు తీసుకెళ్ళిన తర్వాత ఇతనికి మరింత ఒంటరి అయిపోయాడు. ఏం చేయాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్. సో అలాంటి నేపథ్యంలో హుస్సేన్ సాగర్కి వచ్చి అనంతలోకాలకు వెళ్ళిపోయాడు సీతారామరెడ్డి. మరి ఇలాంటి భార్యల్ని ఏం చేయాలి? భార్యే సర్వస్వం అనుకున్న సీతారామరెడ్డి ఇవాళ భూమి మీద లేకుండా పోయాడు. వాళ్ళ అమ్మ నాన్న కేవలం భార్య రేణుక వాళ్ళ తల్లిదండ్రులే మోసం చేశారంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి ఇలాంటి వాళ్ళకి ఏ శిక్ష పడాలి? మస్ట్గా కామెంట్ చేయండి.